నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. 8 రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీల మహాజాతర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి మహాపూజతో ఈ నాగోబా జాతర ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రాత్రి ప్రారంభమయ్యే జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతోంది. నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసీల సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు. కడెం మండలంలోని గుడిసిరియాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాల్ని కాలినడకన తీసుకువచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్కు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభం కాదు. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించనున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. ఇక నాగోబా జాతర కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకోసం 600 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. 100కు పైగా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 6 సెక్టార్లుగా పోలీస్ సిబ్బందిని విభజించి 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. గిరిజనుల సాంప్రదాయాలను గౌరవించి ప్రజలతో నిదానంగా నడుచుకోవాలని ఎస్పీ గౌసాలం సూచించారు. చాలా మంది ట్రైబల్స్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, అదర్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ, ఈవెన్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు. నాన్ ట్రైబల్స్ కూడా వస్తారు. ఏమైనా వస్తే వాళ్ళు భక్తులు గాడ్ కోసం వస్తున్నారు ఇక్కడ, అండ్ వీఆర్ హియర్ ఫర్ దేర్ సర్వీస్. వాళ్ళు గాడ్ కోసం వస్తున్నారు, మేము వాళ్ళ కోసం వచ్చాము ఇక్కడ. సో వి హావ్ టు టాక్ విత్ దెం పొలైట్లీ, ఇంటరాక్ట్ విత్ దెం పొలైట్లీ, వాళ్ళతో మెల్లగా మాట్లాడాలి. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. నాగరికులంటేనే ఆదివాసీలు భయపడేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమరం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం రాజులు గిరిజన ప్రాంతాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ప్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. అప్పటి నుంచి నిజాం సర్కార్ ఈ జాతరపై దృష్టి పెట్టింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని భావించారు. దీన్ని 1946లో ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని దీన్ని కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతుంటారు. నాగోబా జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలి వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తా, ఎస్బీ గౌసాలం, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.